బెనర్జీ పరిమళ. ఎన్నేళ్ళు అయింది సార్ మీకు? 9 ఏళ్ళ? మ్యారేజ్ అయితే 9 సంవత్సరాలు. మ్యారేజ్ అయి 9 ఏళ్ళు అయింది. పిల్లలు? ఒక బాబు సార్. ఒక బాబు వచ్చాడు. తర్వాత అబార్షన్లు అయినాయి? 3 మిస్క్యారేజెస్. 3 అబార్షన్లు. అంటే సార్ హార్ట్ బీట్ రాలేదన్నమాట. హార్ట్ బీట్ రావట్లేదు. అంటే సెకండ్ మంత్లోనే పోతున్నాయి. రావడం పోవడం రావడం పోవడం 3 సార్లు జరిగింది. 3 సార్లు. మరి ఎందుకు అలా అవుతుంది అనేది అర్థం కాలేదు సార్. తర్వాత మరి మిగతా చాలా మంది డాక్టర్లను కలిశారు. కలిసాం సార్. మరి వాళ్ళు ఏమన్నారు అంటే ఏఎంహెచ్ చూపించారు సార్. ఏఎంహెచ్ లో ఉందన్నారు సార్. అది 0.5 ఏఎంహెచ్ ఉంది సార్. ఏఎంహెచ్ లో ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చిపోతుందంట సార్. అంటే ఆ అన్నం యొక్క క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది పోతుందని చెప్పేసి చెప్పారు సార్. మేము ఉండేది హైదరాబాదే సార్. అక్కడ ఒక 6 డజన్ హాస్పిటల్ అయినాయి సార్. 6 డజన్ హాస్పిటల్లో 2 హాస్పిటల్ ప్రత్యేకించి వెళ్తే మాత్రం ఒక క్యాబిన్లో టెస్ట్లు అన్నీ అయిపోయినాక మాట్లాడతారు, ఇంకో క్యాబిన్లోకి వెళ్ళండి అంటారు. ఆ క్యాబిన్లో డైరెక్ట్ మీకు ఏఎంహెచ్ 0.5 ఉంది, ఐవీఎఫ్ అన్నారు సార్. దేంటి అసలు టెస్టులు కూడా చేయాలని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇంకొక హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు వెరికోసిల్ మోడరేట్గా ఉంది కోసి అనేటప్పటికి మనము ఉప్పు కారం తల్లి వాళ్ళు సెకండ్ పెట్టారు. మీకు ఆల్రెడీ ఉన్నారు సార్. ఇప్పుడు అదే 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. వస్తూనే ఉంది సార్. మీ ఆవిడ మీరు దగ్గరికి వెళ్ళడం ఆలస్యం, అది వచ్చేస్తుంది. రాకడం అనడానికి ప్రాబ్లం కాదు, ఇక్కడ నిలవకపోవడం ప్రాబ్లం. దానికి మళ్ళీ ఏఎంహెచ్ చెప్పారు, వెరికోజిల్ చెప్పారు, ఐవీఎఫ్ సార్. దాని తర్వాత మనం సర్జరీ రంగానే వేరే దగ్గర సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్తే అది అసలు సమస్య కాదండి, మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది ప్లస్ కౌంట్ బాగానే ఉందని చెప్పేసి. కానీ వాళ్ళ దగ్గర వచ్చిన రిపోర్ట్స్లో మాత్రం నాకు డ్యామేజెస్ అవుతున్నట్టు, ఎక్కడైతే నాకు వెరికోసెల్ మోడరేట్ అని చెప్పారో సార్, అక్కడ డ్యామేజెస్ ఎంత పర్సంటేజ్ ఉన్నట్టు మీకు నేను అదే రాశాను సార్. వాళ్ళు ఇచ్చారు అదే రాశాను అన్నారు. ఇంకో హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళైతే మాత్రం మీకు ఫస్ట్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మీకు వస్తుందని చెప్పేసి చెప్పారు సార్. సో అందుకని అదే సార్ 2 చోట్లకి వెళ్ళాము. 2 చోట్ల కూడా ఏఎంహెచ్ తక్కువ, ఈ వెరికోసిల్ అని చెప్పేసి అన్నారు, డ్యామేజ్డ్ కనాల్ అన్నారు. సో సరే అని చెప్పేసి ఐవీఎఫ్కి అనుకున్నాం సార్. అనుకుంటే మళ్ళీ ఆ ఇంజెక్షన్స్ అది పడలేక ఇంకా మేము డ్రాప్ అయ్యాం సార్. డ్రాప్ అయ్యి సరే ఇంకా ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు కాబట్టి చూద్దామని చెప్పేసి ఇంకా లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. 2018 నుంచి చూస్తున్నాం సార్ సెకండ్ బేబీ గురించి. అంటే 3 years గ్యాప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి 2018 నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం సార్. ట్రై చేసిన ప్రతిసారి కూడా సార్ మేము కన్సీవ్ అవుతుంది. మళ్ళీ అది పోయిన తర్వాత మళ్ళీ వెంటనే అంటే అమ్మాయి ఇబ్బంది పడుతుంది కాబట్టి మళ్ళీ ఒక 6 months గ్యాప్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేస్తుంటే కన్సీవ్ అవుతుంది. హార్ట్ బీట్ రావట్లేదు సార్. అది హార్ట్ బీట్ రావట్లేదు. హార్ట్ బీట్ రాబోయేటప్పటికి ఇంకా అదే సార్ 3 సార్లు అయిపోయింది. ఇంకా ఒక బాబు ఉన్నాడు సరిపెట్టుకుందామని చెప్పేసి అడాప్షన్ కోసం అని చెప్పి ట్రై చేస్తున్నాం సార్. చివరికి అడాప్షన్కి వెళ్దాం అనుకున్నాం సార్. సిరాకు వచ్చేసి అంటే సార్ బాబు కూడా ఎవరో ఒకళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తాం సార్. తీరా చూస్తే మాకు ఆల్రెడీ బాబు ఉన్నాడు. అడాప్షన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు వివరాలు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు. చూసేటప్పటికి ఇంకా ఆగుదామని చెప్పిన టైంలో మా మిస్సెస్ అట్లా వీడియో చూస్తున్నారు సార్. చూస్తూ ఉన్న టైంలో ఒకసారి ఇమీడియట్గా కూడా రాలేదు సార్. మేము కంటిన్యూస్గా వీడియోలు చూసి ఓకే రిపీటెడ్ ఫేస్లు రావట్లేదు, ఒక నమ్మకం కలిగింది సార్. అక్కడ ఒకటే కారణం, ఒకరే వ్యక్తితో చెప్పించట్లేదు, అదొకటి చూసాం సార్. ఎందుకంటే సినిమా యాక్టర్ అయితే ఒకే ఆవిడ చెప్తా ఉంటారు అడ్వర్టైజ్మెంట్ డైలీ. ఆవిడ ₹1,00,00,000 ఇస్తే ఆవిడ చెప్తానే ఉంటుంది. అదే సార్ రిపీటెడ్ ఫేస్లు కనపడతలేదు. సరే ఒకసారి వెళ్దామని చెప్పేసి మీ దగ్గర ఏప్రిల్లో వచ్చాం సార్. మీరు 6 టాబ్లెట్స్ ఇచ్చారు సార్, 1 to 6 numbers. 5th టాబ్లెట్ సగం అయ్యేటప్పటికి మాకు అయిపోయింది, వచ్చేసింది. 1 month కూడా కంప్లీట్ కాలేదు సార్. ఐ మీన్ ఆ క్రిములకి సంబంధించిన మెడిసిన్స్ వాడకముందే వచ్చేస్తుంది. కన్ఫర్మ్ 2 months కోర్స్ అన్నాం, 1 month లోనే వచ్చేసింది. 1 month కూడా 5th ఇంకా సగం అవ్వలేదు సార్. దాని తర్వాత వచ్చాం సార్, మీ దగ్గర చూపించుకున్నాం. మెయిన్ ఏంటంటే సార్ మాకు సపోర్ట్ బాగుంది సార్ ఇక్కడ. ఎందుకంటే సార్ మేము ఏ డౌట్ ఉన్నా కానీ ఆడియో పెడితే ఈవినింగ్ టైంలో మీ ఫ్రీ టైం చూసుకుని మీరే మాకు రిప్లై ఇచ్చారు సార్. అది బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ టెలికాలర్స్ కాల్ చేయొచ్చు. అవును సార్, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వాళ్ళు అవైలబుల్. అంటే మేము కాల్ చేయలేదు సార్, డైరెక్ట్ వాయిస్ మెసేజ్ పెట్టేస్తే వాళ్ళే రిప్లై ఇస్తారు. మాకు సాయంత్రం 6 లోపల మాకు మెసేజ్ వచ్చేస్తుంది. ఈ ఓపీ అంతా అయిపోగానే చివరిలో లాస్ట్లో వాళ్ళు నాకు అన్నీ చెప్తారు. ఏదైతే వాళ్ళు చెప్పాలో చిన్న వాళ్ళే చెప్పేస్తారు.
కొంచెం ఏమన్నా మ్యాటర్ నేను చెప్పాల్సి ఉంటే నా ద్వారా చెప్పిస్తారు. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మేము ఒక దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, అంటే ఒక ఫాలోఅప్ చేయించుకుంటున్నాము. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఐవీఎఫ్ రికమెండ్ చేసిన వాళ్ళే సార్. సో ఇప్పుడు అంటే మెడిసిన్స్ అన్ని మనయ్యి, స్కానింగ్ అని వాళ్ళ దగ్గర తీయించుకుంటారు, దగ్గరగా ఉన్నది వాళ్ళే కాబట్టి ఒక డాక్టర్ని ఫాలో అవ్వాలి. వాళ్ళే షాక్ సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు 2 పేజీలు వెనక్కి తిప్పితే వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి రాసిన ప్రైస్ కనపడుతుంది. తర్వాత మేము ఒక 8 months తర్వాత వెళ్ళి న్యాచురల్గా వచ్చిందంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. వాళ్ళ అమౌంట్ కూడా పోయింది కదా సార్. అది సార్. అసలు ఏఎంహెచ్ చెప్పారు, ఏఎంహెచ్ ఎందుకు మిమ్మల్ని హాన్ చేయలేదో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఏఎంహెచ్ చెప్పామే, వెరికోజీలో ఒకటి చెప్పామే, రెండు చాలా మెయిన్ అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు మా మిస్సెస్ అయితే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఏఎంహెచ్ 0.5 నుంచి 0.3 అట్లా వచ్చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని, అంటే 1 yearకి మేము అంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ అక్కడ పీక్ లెవెల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ అన్నీ అవుతున్నాయి సార్. స్టార్టింగ్ అయితే 3 సంవత్సరాల గ్యాప్ వచ్చేటప్పటికి పీసీఓడి వచ్చింది సార్. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రెక్టిఫై చేశారు. రెక్టిఫై అయిన తర్వాత ఇక అక్కడ నుంచి ఆవిడ కూడా మీరు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు, ఐవీఎఫ్కి వెళ్తే బెటరు అంటారు. అవును సార్. ఐవీఎఫ్ కన్నా ముందు ఒకసారి ఐయుఐ ట్రై చేయండి అంటారు. 3 IUIలు కూడా అయినాయి సార్. 3 IUIలు పోయింది. విచిత్రం ఏంటంటే సార్, మాకు ఐయుఐ ద్వారా ఎప్పుడు కన్ఫర్మ్ కాలేదు సార్. న్యాచురల్గానే కన్ఫర్మ్. ఆ 3 కూడా న్యాచురలే సార్. ఎందుకంటే ఐయుఐ చేస్తే నెక్స్ట్ మంత్ ఆమెకి డేట్ వచ్చేసేది సార్. సో ఎప్పుడైతే మేము న్యాచురల్గా కలిసామో అప్పుడే మాకు కన్సీవ్ అయింది సార్. కానీ హార్ట్ బీట్ రాలా సార్. మనం కూడా అందుకే వెయిట్ చేసాం. ఇప్పుడు మన ప్రెగ్నెన్సీ ఇప్పుడు ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వచ్చి నిలబడితేనే కదా గొప్ప. అందుకనే వచ్చింది 1 monthలోనే 1 weekలోనే పోయిందంటే ఇంతకుముందు 3 సార్లు వచ్చింది ఆయన. మరి 3 సార్లు వచ్చి కూడా 1 weekలోనే లేకపోతే 2 weeksలోనే హార్ట్ బీట్ రాక అక్కడే వదిలేసి, మరి అలా కాకూడదని చెప్పేసి మనం వెయిట్ చేసి ఆయన ఎప్పుడో వచ్చారు, ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫామ్ అని వీడియో తీసుకోలేదు. తీసుకోకుండా ఇప్పుడు మనం ఇది ఫస్ట్లో జూన్లో వచ్చారు, 3rd June వచ్చినప్పుడు ఇది స్కాన్ సింగిల్ ఎర్లీ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ కరస్పాండ్ టు 5 weeks 6 days. అప్పుడు శాక్ మాత్రమే వచ్చింది, ఇంకా పీటల్ పార్ట్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు. అందుకే అప్పుడు మనం వీడియో తీసుకోలేదు. ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ప్రెగ్నెన్సీ రానాలకు వచ్చే అది గ్రేటే కదా, వచ్చింది అమ్మయ్య అనుకుంటారు, మనం కూడా వీడియో తీసుకోవచ్చు. కానీ ఇంక రావటం అనేది ఆల్రెడీ ఒకసారి బిడ్డే పుట్టేసింది, తర్వాత 3 అబార్షన్లు అయినాయి, అది కూడా 1 monthలోనే పోతున్నాయి. కాబట్టి మనం ఇది రావడంలో పెద్ద విశేషం ఏముంది, మనం ట్రీట్మెంట్ వల్ల వచ్చిందా లేకపోతే మరి మళ్ళీ లాస్ట్ టైం లాగానే అలా పోద్దా అనే భయంతో ఆగాం. 3rd June ఇదంతా జస్ట్ గాల్ బ్లాడర్ పాలిప్, అంబ్లికల్ హెర్నియా, ఇది అబ్డామినల్ స్కాన్ అప్పుడు తీసిందే 3rd June. ఇక 23 July అంటే 2 months తర్వాత మళ్ళీ అప్పుడు మనం ప్రతి నెల వస్తున్నారు, మెడిసిన్ తీసుకెళ్తున్నారు. ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి మందులు ఇచ్చాము. అప్పుడు మళ్ళీ 23 July ఇప్పుడు తీస్తే 13 weeks వచ్చింది, అంటే దాటిపోయింది. ఎప్పుడు 5-6 weeks దాటింది లేదు, ఇప్పుడు 13 weeks. స్టాండర్డ్ ల్యాబ్సే, మామూలు ల్యాబులు కూడా కాదు, స్టాండర్డ్ ల్యాబుల్లోకి వెళ్ళి చేయించుకోమన్నాం. 13 weeks వచ్చింది. ఎప్పుడు 23 July. ఇవాళ ఎంత 29 August. 18 weeks. 29 August. సో ఇప్పుడు మళ్ళా ఎంత అయినట్టు ఇప్పుడు అప్పటికిప్పటికి ఇప్పుడు ఎన్ని రోజులు అయినట్టు? 18 weeks అంటే మంత్స్ అయితే 4th month కంప్లీట్, 5th month. ఇది ఒక టిఫా స్కాన్ కూడా చేయించారు అక్కడ. టిఫా నెక్స్ట్ మంత్. ఇది 24 July. ఇదంతా టిఫాకి టెస్టులు చేయించారు, అంటే అవకరాలు ఏమైనా ఉన్నాయా అనే టెస్టులు అవి కూడా చేయించారు. వాటిలో కూడా ఏమీ లేవని ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు చూపించుకొని, లోకల్ డాక్టర్ గారు చూపించుకుంటే ఇవి కూడా సజెస్ట్ చేశారు, చేయించుకోమన్నా. చూసుకుంటే వీటిల్లో కూడా రిస్క్ ఏమి లేదు, ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని ఇచ్చారు. అంటే నెల దాటిపోయింది, ఇప్పుడు 18 weeks. ఇప్పుడు 18 weeks 5th month రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు 5 weeksకే పోయాయి 3 సార్లు. 5th month రన్నింగ్ అయింది కాబట్టి ఇక మనం 1 month వాడేసిన తర్వాత ఇక
5th మంత్ వరకు మనం సపోర్ట్ చేస్తాం నిలబెట్టడానికి. 3 monthsలో అబార్షన్ అయ్యేది 80% ఉంటాయి. 4th మంత్ 5th మంత్లో అవకరాలు వస్తాయి. అందుకని 5th మంత్ వరకు మనం సపోర్ట్ చేస్తాం. ఇంక ఈ నెల వరకు సపోర్ట్ చేసి ఇక ఆయన్ని అక్కడే దగ్గరలో డాక్టర్ గారి దగ్గర వాడుకోమంటాం. అందుకోసం అని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్నాం వీడియో. సో మరి ఈ దాంట్లో విషయాల్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత అబార్షన్లు అవ్వడం. రెండోది, అబార్షన్లు కూడా వెంటనే పోవడం. తర్వాత న్యాచురల్గా వాళ్ళు ట్రై చేస్తుంటే అక్కడ ఉన్న డాక్టర్స్ వెరికోజీలు ఉంది, ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఆపరేషన్కి వెళ్ళాలంటాం. అలాగే ఏఎంహెచ్ లోగా ఉంది, ఐవీఎఫ్కి వెళ్తే బెటరు, మీకు ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా రాదంటాం. వాళ్ళు అంటూనే ఉన్నారు. ఈ లోపల వీళ్ళు న్యాచురల్గా ట్రై చేసినప్పుడల్లా ప్రెగ్నెన్సీలు న్యాచురల్గానే వస్తున్నాయి. మధ్యలో ఈ ఐవీఎఫ్లు కాదులేని ఐయువైకి వెళ్తే 3 ఐయువైలు చేసినా అవి పోవడం, కానీ వీళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తే రావడం జరుగుతుంది. ఇక్కడ విషయం అది. మరి ఏఎంహెచ్ ఏంటి? ఎందుకు ఏఎంహెచ్ గురించి చెప్పారు? ఏఎంహెచ్ లో ఉంటే ప్రెగ్నెన్సీ రాదని ఎందుకు అంటున్నారు? వస్తే నిలవదని ఎందుకు అంటున్నారు? మరి ఇప్పుడు ఎట్లా నిలిచింది? నేను ఇంతవరకు ఏఎంహెచ్ టెస్టే చేయలేదు ఆయనకి. నేను చేయలే ఏఎంహెచ్, నాకు అవసరం కూడా లేదని చెప్పా. అదేంటి అన్నారు. ఇలా డాక్టర్స్ అంతా ఇలా చెప్పారండి, ఇదే ఏఎంహెచ్ లో ఉందని చాలామందికి. ఇప్పుడు ఇదే టైంలో మనం మాట్లాడుకునే టైంలో కనీసం ఆంధ్ర తెలంగాణలో కాదు, ప్రపంచం మొత్తం మీద మీరు చూసుకుంటే కొన్ని 100 మందికి ఐవీఎఫ్లు జరుగుతాయి కేవలం ఏఎంహెచ్ గురించి. ఆంధ్ర తెలంగాణలో కూడా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు అందరూ ఏఎంహెచ్లో ఉంటే ఐవీఎఫ్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఒకవేళ ఐవీఎఫ్ చేస్తే, ఐవీఎఫ్ పోతే ఏం చెప్తున్నారు? మళ్ళీ ఏఎంహెచ్ తక్కువ ఉంది కాబట్టి ఐవీఎఫ్ పోయింది అని చెప్తున్నారు. ఇదేంటి? ఏఎంహెచ్ లో ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయమన్నారు, కరెక్టే. అంటే ఐవీఎఫ్ చేస్తే ఏఎంహెచ్ పెరిగి బిడ్డ పుట్టాలి అని అర్థం, పుడతాడు అన్నట్టుగా చెప్తున్నారు. తీరా పోతుంది. పోయిన తర్వాత ఎందుకు పోయింది మేడం అంటే మళ్ళీ మీ ఏఎంహెచ్ లో ఉంది కాబట్టి పోయింది అంటున్నారు. మరి మధ్యలో ఏఎంహెచ్ ఏంటి రోలు ఏంటి? మరి ఏఎంహెచ్ లో అన్నారుగా మేడం, ఐవీఎఫ్ చేశారు పెరగదా అంటే ఏఎంహెచ్ పెంచలేము, తగ్గించలేము, దాన్ని ఎవరు మార్చలేరు అంటున్నారు. మరి ఎవరు మార్చలేనప్పుడు ఐవీఎఫ్ ఎందుకు చేసినట్టు? ఎవరు మార్చలేరు కాబట్టి నేను టెస్టే చేయట్లేదు. దాన్ని మార్చలేని దాన్ని ఎందుకు టెస్ట్ చేయడం? ఏఎంహెచ్ అనేది మన తల్లి లాంటిది. ప్రతి స్త్రీకి పుట్టుకతోనే 4 లక్షల అండాలు ఇచ్చిపోద్ది అది. తల్లి ఉండొచ్చు, పోవచ్చు. చాలామందిని తల్లులు బతికుండొచ్చు, పుట్టుకతో బిడ్డకు జన్మనిచ్చి చచ్చిపోవచ్చు కూడా. అయితే ఏమైంది? తల్లి కావాలా బిడ్డ పెరగడానికి? టైంకి పాలు పోసి పోషణ ఇచ్చే అమ్మే కాదు, ఆయమ్మ ఉన్నా కూడా పని జరిగిపోద్ది, ఆవిడ ఎదుగుద్ది. కాదు అమ్ముంటే ఇంకా మంచిది. అమ్మ లేకపోయినా ఆయమ్మ ఉన్నా చాలు, టైంకి పాలు పోసి పోషణ ఇస్తే బిడ్డ ఎదుగుద్ది. మళ్ళీ అమ్మ ఎప్పుడు కావాలి? అమ్మ గురించి ఎప్పుడు ఎత్తుక్కోవాలి? మళ్ళా అదే బిడ్డని కనాలంటే వాళ్ళ అమ్మే రావాలి. అది తేడా. అందుకే మనం ఏం చెప్పాం, ఏఎంహెచ్ మనకి రోల్ లేదు, మనకు అవసరం లేదు, అది మార్చలేము, దాని పని అదే, మన పని మందే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఏఎంహెచ్ లో ఉందని చెప్పి మీ ఎగ్ అయితే ఎంత, మీ ఎగ్ ఎలాగూ పోద్దు కాబట్టి తర్వాత డోనార్ ఎగ్కి వెళ్తే ఎంత. సో ఇక్కడ టెస్ట్లో అసలు ఏఎంహెచ్ టెస్ట్ చేయలేదు సార్ ఇక్కడైతే మాత్రం. నేను ఏఎంహెచ్ టెస్ట్ నేను చేయబోను అని చెప్పేశాను. ఇక్కడ ఫస్ట్లోనే చెప్పాం వాళ్ళు. ఎందుకనంటే ఇక్కడ 4 లక్షల అండాలు ఇచ్చిపోతుంది ఏఎంహెచ్ మన పుట్టుకతోనే. 10వ ఏటకే మెన్సెస్ అయిన స్త్రీ 50 ఏట వరకు ముట్లు ఆగిపోయినా 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళలో నెలకు ఒక అండం చొప్పున వాడుకున్న 12 నెలలు, సంవత్సరానికి 12 అండాలు. మరి 40 ఏళ్లలో 40 × 12 480 అండాలు వాడతాం. మా అయితే 500 మనం వాడేది. 4 లక్షల అండాలు ఇచ్చిపోయింది మన తల్లి ఏఎంహెచ్. మనం పట్టుమని 480 అండాలు కూడా వాటలా, లైఫ్ అంతా కలిపి ఉన్నాయే వాటలా. ఇంకెందుకు ఏఎంహెచ్ మనకి? ఆవిడ ఇచ్చినయే వాడలా మనం. ఇంకా అమ్మ కావాలి, నాకు ఇంకా ఇవ్వాలి అంటే ఎందుకు? ఉన్నాయే వాడకపోతే నువ్వు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4 లక్షల అండాలు అంటే విత్తనాలు ఉంటే సరిపోదయ్యా మొక్క రావడానికి. బిడ్డ పుట్టాలంటే ఓన్లీ అండాలు ఉంటే సరిపోదు. మొక్క రావాలంటే భూమిలో విత్తనం ఉంటే సరిపోదు. 4 లక్షల విత్తనాలు ఉన్నాయి. కానీ ఆ మొక్క రావాలంటే, ఆ విత్తనం మొక్క కింద మారాలంటే, ఈ అండం బిడ్డ కింద మారాలంటే కొన్ని కావాలి ఇంకా అదనంగా. ఏంటి? భూమిలో యూరియా ఉండాలి, నత్రజని ఉండాలి, భాస్వరం ఉండాలి, టైంకి 4 వర్షం చినుకులు పడాలి. అప్పుడే ఆ విత్తనం మొక్క కింద మారిద్ది. ఇక్కడ కూడా అంతే.
మీ అండము బిడ్డ కింద మారాలంటే LH ఉండాలి, FSH ఉండాలి, ప్రొలాక్టిన్ ఉండాలి, ఈస్ట్రోజన్ ఉండాలి, ప్రొజెస్ట్రాన్ ఉండాలి, ఇంకా బోల్డ్ 18 హార్మోన్లు ఉన్నాయి. అవి ఎవరు చెప్తారు? అవి సరికావాలి కదా. అవి లేకపోతే ఇక్కడ బిడ్డ రాదు. బిడ్డ రాకపోవడానికి కారణం విత్తనాలు లేకపోవడం కాదు, ఉన్నాయి. విత్తనం మొలకెత్తడానికి అవసరమైన మిగతా వనరులు లేకపోతే ఆ విత్తనం మొక్క కింద మారదు. దాన్ని సరిచేయాలి అని నేను ఆ రోజు చెప్పి 18 రకాల హార్మోన్లు టెస్టులు చేసి భర్తకి భార్యకి వాటిని సరిచేసాం. చాలామంది డాక్టర్లు చేస్తున్నారు హార్మోన్ టెస్టులు, 4, 5 చేయటం ఆపేయటం. నేను డాక్టర్ అయి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళలో నేను 7 హార్మోన్ల కన్నా మించి చేయటం నేను ఏ డాక్టర్ని చూడాలి. ఆంధ్రా నుంచి అమెరికా వరకు IVFలు 6-7 చేసిన వాళ్ళకి కూడా 5-6 హార్మోన్ టెస్టులు కూడా ఉండవు. మరి 18 హార్మోన్లు ఉంటే అందుట్లో 12 బుల్లెట్లే అన్న. ఈ 12 బుల్లెట్లలో 5 బుల్లెట్లు ఆపానంటే మిగతా 7 బుల్లెట్లు ఎవడు ఆపుతాడు? మిగతా 7 బుల్లెట్లు వెళ్ళి అండాన్ని డ్యామేజ్ చేయవా? మిగతా 7 బుల్లెట్లు వెళ్ళి వీరికణాన్ని నాశనం చేయవా? బిడ్డని ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డనైనా డ్యామేజ్ చేసి అబార్షన్ చేయవా? అందుకే మనం ఏం చెప్పాం, 12 హార్మోన్లు టెస్ట్ చేసుకోవాలి, 12 హార్మోన్లని సరిచేయాలి. అప్పుడే మన బిడ్డ మనకు వస్తుంది, బిడ్డ నిలబడుతుంది, మన చేతి వరకు వస్తుంది అని చెప్పాం. ఎందుకంటే భూమిలో సారం లేదనుకో, యూరియా నత్రజని లేదు, విత్తనం రాదు, మొక్క రాదు. ఒకవేళ మొక్క వచ్చినా ఆ యూరియా నత్రజని అయిపోయింది నువ్వు గుర్తించి జల్లలేదనుకో, తిరిగి అందించలేదనుకో, వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అర్థమైందా? కాబట్టి అబార్షన్ ఎందుకు అవుతుంది? హార్మోన్ సరిపోవటం లేదు. మనం జల్లాలి, వాటిని అందించాలి, నిలబడుతుంది. అబార్షన్ ఎందుకు అవుతుంది? భూమిలో పురుగు వస్తే విత్తనాన్ని డ్యామేజ్ చేస్తాయి, మొక్కే రానివ్వు. భూమిని నాశనం చేస్తాయి, మొక్కే రానివ్వు. ఒకవేళ అదే పురుగు మొక్కనైనా డ్యామేజ్ చేస్తే, చీడాపీడా రూపంలో నాశనం చేస్తే పంట నాశనం అయింది, చేతికి పైరు అందదు. ఇక్కడ కూడా అంతే. క్రిములు కానీ లేదంటే హార్మోన్లు కానీ ఇవి మీకు కారణము. మీ ప్రెగ్నెన్సీ రావటం లేదు, వచ్చినా నిలబట్టం లేదు అని అంటే అర్థం క్రిములు, హార్మోన్లు. మరి మాకు ఒక బిడ్డ పుట్టాడుగా డాక్టర్ గారు, అప్పుడు లేవు ఈ క్రిములు, హార్మోన్ల సమస్య. మధ్యలో వచ్చి పండి భూమిలో ఒక పంట పండిద్ది చక్కగా. మరి అప్పుడు భూమిలో సారం ఉంది, పండింది, ఒక పైరు తీసేశారు, భూమిలో పురుగు లేదు, నీ విత్తనం బతికింది, చక్కగా పంట వచ్చింది. ఇప్పుడు భూమిలో సారం అయిపోవచ్చు, రెండో పంట రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు రైతు? ఎరువు జల్లుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. పురుగు వచ్చింది, విత్తనాలు నాశనం చేస్తేనే మొక్కలు రావట్లేదు. ఒకవేళ మొక్కలు వచ్చినా మొక్కలు నాశనం చేస్తుంది, పంట నిలబట్టలేదు. అప్పుడు ఏం చేయాలి? పురుగు మందు చల్లుకోవాలి, పురుగును తొలగించుకోవాలి. ఇక్కడ కూడా అంతే అని చెప్పాను నేను ఆ రోజు. అదే రకంగా ట్రీట్మెంట్ చేసాం. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది. రావడమే కాకుండా 5 వారాలకు పోయే ప్రెగ్నెన్సీని 5 నెలల వరకు నిలబెట్టాం. IVF లేదు ఇందుట్లో, ఏఎంహెచ్ అని భయపెట్టింది లేదు, వెరికోజీలకి పారలు పెట్టి కోసింది లేదు. వెరికోజీలు ఉన్నా మనకి నష్టం లేదు అని చెప్పాను నేను. ఏంటంటే సార్, మిగతా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముందు భయపెట్టేసేవాళ్ళు సార్. మీ వీడియోలో చూసేటప్పుడు మేము ఎక్కడ ఏ విషయంలో అయితే భయపడ్డామో అది మీరు అసలు ఆ టాపిక్ని ఇట్లా జరిపేస్తున్నారు పక్కకి. అవును. అంటే వెరికోసిల్ గురించి కానీ లేకపోతే అండం గురించి కానీ మీరు 4 లక్షలు అండాలని చెప్పేసి అన్నారు. అవును. మాకు అక్కడేమో అండాలు లేవు అని చెప్పేసి 3 ఉంటాయి. అదే సార్, 3 అండాలు ఉన్నాయమ్మ. 3 నెలల్లో దుంపనాశనం అయిపోతాయి. సర్వనాశనం అవ్వకూడదంటే 3 లక్షలు తీసుకురావాలి. ఇది 3 అండాలే. ఆ 3 అండాలు ఎందుకు ఇలా ఫోన్ చేస్తాయో నాకు మీకు కూడా అర్థం కాదు. మనకైతే ఫోన్ చేయవయి 3 ఉన్నాయని చెప్పి, హలో 3 ఉన్నాం, 3 లక్షలు తీసుకో అమ్మ ఆవిడ దగ్గర అని ఎందుకు చెప్తాయో మాకు తెలియదు. వాళ్ళ కళ్ళ కట్టినట్టు సినిమా ఇలా చూసినట్టు చెప్తారు కొంతమంది. మరీ ఘోరం. ప్రతి మనిషికి 4 లక్షల అండాలు ఉంటాయని చెప్పారు. అది నువ్వు వాడుకోపో మీ ఇష్టం. ప్రతి నెల వస్తూనే ఉంటాయి. ఒకరు రాలేదు, కొంతమందికి అండాలు రావు. రాకపోతే ఏంటి? భూమిలో మొక్క రావట్లేదని నేను చెప్పా, ఎరువు చల్లవయ్యా, యూరియా లేదు, మొక్క రాదు, ఎదగదు. ఎరువు జల్లు, ఆ యూరియా జల్లు, మొక్క వస్తుంది, ఎదుగుద్ది. అవి చూసి గమనించి నువ్వు సరి చేసుకోవాలి. అండాలు రావటం లేదు, లేదా వస్తే పెరగటం లేదు, పెరిగితే పగలటం లేదు, పగిలితే పక్వానికి వచ్చి వీర్యకణంతో కలవటం లేదు, కలిస్తే పిండం కింద మారి గర్భసంచికి అతుక్కోవట్లేదంటే వీటన్నిటికీ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క హార్మోను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎక్కడ ఏ స్టెప్ దగ్గర ప్రాబ్లం అవుతుందో చూస్తే ఆ స్టెప్ దగ్గర ఉండాల్సిన హార్మోను ఏదో లేదని అర్థం, లేదా ఎక్కువైందని అర్థం, లేదా తక్కువైందని అర్థం. ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. ఒక మొక్క మొలవాలంటే
4 వర్షపు చినుకులు పలవాలి. వరద వస్తే విత్తనమే కొట్టుకుపోద్ది, మొక్క కూడా తుడిచిపెట్టుకుపోద్ది. వరద రాకూడదు. అలాగే నీళ్ళకు ఒక చుక్క కూడా పడకపోతే మొక్క రాదు, వచ్చినా ఎండిపోతాయి. ఇక్కడ కూడా అంతే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఇక్కడ సంతానం పొందాలంటే మనం ఒక వ్యవసాయం లాగా అర్థం చేసుకుంటే ఈజీ. కానీ ఇక్కడ వ్యాపారం లాగా చేయటం వల్ల ఇది ఒక భయం కలుగుతుంది. అది కొంతమంది తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు, కానీ ఒక వ్యాపారం లాగా చేయటం వల్ల చాలామందికి గుండెల్లో బరువు అయిపోతుంది, బాధ అయిపోతుంది. భర్త గురించి భార్యకి చెప్పి, భార్య గురించి భర్తకి చెప్తే వీళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. భర్త పనికిరాడని భార్య అనుకోవడం, భార్య పనికిరాదని భర్త అనుకోవడం, వీళ్ళిద్దరూ కొట్టుకోవడం, తన్నుకోవడం, వీళ్ళిద్దరి మధ్యలో అమ్మా నాన్నలు చేరి చివరికి విడాకుల వరకే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పనికి రాకుండా చేస్తున్నది అండాలని, వీర్యకణాలని, క్రిములు, హార్మోన్లు. వాటిని గుర్తించి వాటిని సరిచేస్తే భర్త పనికొస్తాడు, భార్య పనికొస్తుంది, బిడ్డ వచ్చేస్తుంది అని చెప్పి మనం చెప్పాము ఆ రోజు. ఎందుకంటే యు ఆర్ ప్రూవ్డ్. కాకపోతే కొంత మీరు ధైర్యంగా ఉన్నారు. అసలు ఫస్ట్ టైం కూడా ప్రెగ్నెన్సీ రానోళ్ళు బేలా పడిపోతారు, నిజం అనుకుంటా. ఇప్పుడు మేము 6 ఏళ్లలో సఫర్ అయిన చూస్తే మాకు ఆల్రెడీ బాబు ఉన్నా కానీ మేము ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. లేని వాళ్ళు ఇంకెంత సఫర్ అవుతున్నారు అన్నది, అంటే ఎంత బాధపడతారు. వాళ్ళకి ఇంకా సొసైటీ నుంచి కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా సార్ ప్రాబ్లమ్స్. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా రెండోది ఎప్పుడు అని అంటున్నప్పుడల్లా అసలు లేని వాళ్ళు కూడా ఇలాగే అడుగుతారు కదా. అవును. ఇప్పుడు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక గదిలో కూర్చొని ఏడ్చే సిచ్యువేషన్ సార్ అవి. అవును. ఈవెన్ మమ్మల్ని అడుగుతున్నా కూడా ఇదేంటి మాకు వస్తుంది పోతుందని మేము చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మా పేరెంట్స్కి తప్ప బయట వాళ్ళకి ఈ సిచ్యువేషన్ తెలియదు. పైగా మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఆనందపడుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అదే సార్ ఈ జర్నీ అనేది అందరూ అంటే బిడ్డలు లేని వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లాగే మేము ఒక బాబు ఉండి కూడా ఫేస్ చేసామంటే లేకుండా ఇంకెంతమంది ఫేస్ చేసి ఉంటారో అర్థమవుతుంది సార్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అంటే మీ వీడియో పెట్టినప్పుడు మేము నవ్వుతూ చూసాం సార్ వీడియో మొత్తం. మీరు వేస్తున్న జోక్స్కి కానీ లేకపోతే మీరు చెప్తున్న కొన్ని ఫ్యాక్ట్స్కి కానీ ఇవన్నిటికీ మేము నవ్వుతూ ఉన్నాం. అంటే ఇంత తొందరగా మేము ఆ నవ్వుని పర్మనెంట్ చేసుకుంటామని అయితే అనుకోలేదు సార్. తొందరగా వస్తుంది అనిపించలేదు. ఎందుకంటే మేము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మినిమం 10 to 15 విజిట్స్ చేస్తే కానీ, అంటే స్కానింగ్ అని ఒకసారి, అవి అని ఒకసారి, రిపోర్ట్లకి మళ్ళీ ఈ స్కాన్ తర్వాత ఇంకో స్కాన్, అట్లా ఒక 15 విజిట్స్ అయ్యాయి సార్. ఇక్కడ ఫస్ట్ విజిట్ మీ దగ్గరికి వచ్చాము, రెండో విజిట్కి కన్ఫర్మ్ అయిపోయి రిపోర్ట్స్తో వచ్చాము సార్. ప్రెగ్నెంట్గానే వచ్చాము. ఎందుకంటే మేము మెడిసిన్స్ అన్నీ కూడా మీరు పంపించారు, కొరియర్ ద్వారా పంపించారు. సో మేము మేము వచ్చిందే రిపోర్ట్స్తో వచ్చాము సార్. సో చాలా హ్యాపీగా ఉంది సార్ దీనికైతే మాత్రం. అండ్ నేను కూడా వీడియో లేట్ ఇవ్వడానికి ఏంటంటే సార్ కొద్ది అంటే మాకు అందుకే మేము కూడా ఏం అనలేదు. మీరు బ్యాక్ సైడ్ మీకు కూడా నమ్మకం ఉంటే మాకు తెలుసు, కానీ మీకు కూడా అనిపించాలి కదా, ధైర్యంగా ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఇంత చెప్పినట్టుగా ఆ రోజు చెప్పలేము సార్. 5 వీక్స్కి ఎలాగ వచ్చినాయి పోయినాయి, ఇందుట్లో ఈయన గొప్పతనం ఏంటి అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు న్యాచురల్గా రప్పించటమే కాదు, దాన్ని నిలబెట్టడం కూడా జరుగుతుందంటే ఎస్, ఈయన చెప్పిన క్రిమి కాన్సెప్ట్, ఈయన చెప్పిన హార్మోన్ కాన్సెప్ట్ కరెక్టు. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడో ఫస్ట్ టైం వచ్చినప్పుడు బేబీ ఎలా ఉందో అలా ఉంచగలిగాడు, మళ్ళీ రప్పించగలిగాడు ఈయన, నిలపగలిగాడు ఈయన. అంటే ఈయన క్రిములు హార్మోన్లు కాన్సెప్ట్ కరెక్ట్ అనేది మీకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే చూసే వాళ్ళు నమ్మలేరు, వచ్చిన వాళ్ళు నమ్మలేరు. ఇక్కడ నా ప్రాబ్లం అది. ఇక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే IVF చేసి నో గ్యారంటీ అన్న హాయిగా నమ్ముతారు. అందరూ అదే చెప్తున్నారు కదా, 3 లక్షలు పో, 2 లక్షలు పో, 1.5 లక్ష పో, నో గ్యారంటీ. కరెక్ట్, ఈవిడే చెప్పింది, ఆవిడే చెప్పింది, కరెక్ట్ చెప్పారు, సూపరం. ఇక్కడ మనం అలా కాదు, IVF వద్దురా నాయన, ఆపరేషన్ వద్దురా నాయన, చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మీ తాతల్లాగా, మామల్లాగా, బామ్మల్లాగా 6 డజన్లు కనొచ్చు. ఒక IVF లేకుండా, ఒక ఆపరేషన్ లేకోకుండా, జస్ట్ మందులతో కాస్త ఆహారం మార్చుకోండి, అనురాగం పెంచుకోండి అంటే IVF లేకుండానే భలే చెప్పాడు. 2 పోయినాయి మాకు, అక్కడే రాలే. మందులతో వస్తాయా? ఎన్ని మందాం? సంచులు మందిగాం. ఎన్ని పొడిపించుకున్నాను, పొట్ల మీద చట్ల మీద రాలా. భలే చెప్తారు. మా అయ్య యూట్యూబ్ అంట, యూట్యూబ్ నువ్వు నమ్మావు చూడు అని ఈయన కూడా తిడతారు. కాబట్టి అలా తిడతారు ఎవరైనా భయంతో. కొంతమంది యూట్యూబ్ అని చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకని తెలుస్తుంది, రోజు ఒక సక్సెస్ వచ్చిన వీడియోలు ఎంతమంది ఇస్తున్నారంటే అక్కడ అబద్ధం ఉండదుగా. పైగా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాం కదా, అడ్రస్ ఇవ్వకోకుండా ఏదో బస్ స్టాండ్లో వచ్చి 2 బట్టలు అమ్మేసుకుని వెళ్ళిపోవట్లే నేను. కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ దేర్. పైగా 30 years బత్తాకాయ సర్వీస్ అని చెప్పాను నేను. ఇక్కడ 30 ఏళ్ళు అయింది నేను డాక్టర్ అయ్యి. అందుట్లో గవర్నమెంట్ డాక్టర్గా ఎన్నో సంవత్సరాలు వర్క్ చేశా.
3 times ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన ఏకైక డాక్టర్ నేను. అబద్ధం ఎలా చెప్తాము? అబద్ధం చెప్తే ఇస్తారమ్మా అవార్డులు? ఎవరు చేయలేదు, నేను చేస్తున్నారనే కదా అక్కడ అర్థం. కాకపోతే మిగతా వాళ్ళు ఇదే విషయాన్ని నో గ్యారంటీ దాన్ని కూడా 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటే మనం ఇంత చక్కగా న్యాచురల్గా ఇస్తూ కూడా 500 తీసుకుంటున్నాం. అది కూడా నీ బిడ్డ పుట్టే వరకు, అది కూడా ఇలాంటి పుస్తకాలు ఇవ్వడానికి. ముందేమో మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇస్తున్నాం, తర్వాత గర్భిణీ స్త్రీ ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా బిడ్డని కాపాడుకోవాలి, లోకరక్షకుడిలాగా పెంచడానికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అభిమన్యుడు పద్మవ్యూహం గురించి పొట్లని నేసాడు. మీరు కూడా మీరు గర్భిణీగా ఉన్నప్పుడే ఎలా నీ బిడ్డని తర్ఫీదు ఇవ్వాలనేది దీంట్లో ఉంటుంది. ఆ తర్వాత బిడ్డ పుట్టేశాక వస్తే చక్కగా మీ పిల్లల ఆహారము ఆరోగ్యము, సంటి పిల్లలప్పుడు ఏమి ఇవ్వాలి, కొంచెం పెరిగితే ఏమి ఇవ్వాలి, అలా వరుసగా మీకు గైడ్ ఉంటుంది 12 సంవత్సరాల వరకు. అంతా అయిపోయిన తర్వాత 2 పిల్లలు పుట్టేశాక కూడా వచ్చేస్తే మళ్ళీ జారిపోయినాయి, ఊడిపోయినాయి, మొత్తం జవసత్వాలు రాలిపోయినాయి, అన్నీ పెంచుకుని మెరుపు తీగలాగా ఎలా అవ్వాలి, జుట్టు ఊడుకోకుండా ఎలా, గోళ్ళు పెరుచుకోవడం ఎలా, మరి ఇలాంటివన్నీ నాజూగ్గా నునుపుగా తేలడం ఎలాగనేది మళ్ళీ ఇంకో బుక్ ఉంటుంది. అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలా, ఇవన్నీ 500లో ఫ్రీ. అట్లా సో నువ్వు వస్తూ ఉంటే ఇస్తూ ఉంటావు అంతే. 5 నెలల వరకు మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చాక మమ్మల్ని వాడమంటాం. 5 నెలల తర్వాత అక్కడే వాడుకోండి, అక్కడే డెలివరీ అవ్వండి. డెలివరీ అయ్యాక బిడ్డని ఒకసారి చూసుకుంటూ సంతోషంగా ఒక సెల్ఫీ తీసి నాకు పంపించండి, అదే మీరు నాకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ అని కూడా చెప్పాను. అవును సార్. నా దగ్గర రావణ కూడా అక్కర్లా, వాట్సాప్లో పెట్టినా చాలు, నేను సంతోషిస్తాను అని చెప్పాను. అది సో ఈ రకంగా ఒక విచిత్రమైన వైద్యం చేస్తున్న డాక్టర్ వైఎస్ బాబు మీకు ఫస్ట్లో విచిత్రంగా కనపడుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మ్యాజిక్ లాగానే కనపడుతుంది. అది నిలబడినప్పుడు మ్యాజిక్కే, చివరికి బిడ్డ చేతిలోకి వచ్చినప్పుడు మ్యాజిక్కే. ఎందుకంటే ఈ మ్యాజిక్ అంతా చేస్తున్నది ఆ పైన ఉన్న దేవుడు కాబట్టి, నీ తండ్రి అయిన దేవుడు కాబట్టి. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? శివుడు. శివయ్య, బోలా శంకరుడు. ఆ శంకరుడు ఇవన్నీ చేయిస్తాడు, అటు ఆయన్ని నడిపిస్తాడు, ఇటు నా దగ్గరికి రప్పించి ఆయన డైరెక్ట్గా వచ్చి మీ బిడ్డని ఇవ్వలేడు కాబట్టి నా ద్వారా ఆ బిడ్డను అందే ఏర్పాటు చేశాడు. అది మీరు గమనించిన వాళ్ళకి, గుర్తించిన వాళ్ళకి అన్నీ మేలు జరుగుతాయి. అది గుర్తించుకోకుండా ఈ డాక్టర్ గారు ఎవరో లే అని అనుకుంటే మాత్రమే బాధలు. అది నమ్మకం ఉంచి వస్తే అన్నీ సజావుగా జరుగుతాయి, నమ్మితే అన్నీ సజావుగా జరుగుతాయి. దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటే అంతా సజావుగా జరిగిద్ది, దెయ్యాన్ని నెత్తి మీద పెట్టుకుంటేనే ప్రాబ్లమ్స్. నా దగ్గరికి రావడం ప్రాబ్లం కాదు, ఇక్కడ కూడా చాలామంది వస్తారు పాపం, ఇక్కడ వరకు వస్తారు తిని తినక, ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఇక్కడికి వచ్చాక వెళ్ళిపోతారు. ఏమనంటే పక్క ఆయన చెప్పాడంట, ఇదంతా నమ్మద్దు గురుగారే, మీరు ఎవరి నుంచి వచ్చారే? నేను ఆ ఊరి నుంచి వచ్చాను, నా నెంబర్ మీకేమంటే, మీ నెంబర్ నాకు ఇస్తాను, మన ఇద్దరు టచ్చింగ్లో ఉందామా, ఓకేనా? నేను ఏం టెస్టులు చేశానో తెలియాలంట, ఏం మందులు ఇచ్చానో చెప్పుకోవాలంట. అవసరమా నీకు? నీ నెత్తి మీద ఉన్న దెయ్యాన్ని వదిలించుకుని బిడ్డను పొందరా అని ఈ గురుదేవుడి దగ్గరికి పంపించాడు, వైద్యో నారాయణో హరి దగ్గరికి. ఆ దేవుడు నువ్వు నాతో అటాచ్మెంట్లో పెట్టుకుని ఆ దెయ్యాన్ని వదిలించుకోమంటే, పక్కనోడు ఆల్రెడీ ఆ నెత్తి మీద ఇంకో దెయ్యం ఉంది, నీ నెత్తి మీద ఒక దెయ్యం ఉంది, ఈ 2 దెయ్యాలని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, నా దగ్గర కూడా రారేక వెళ్ళిపోతారు. ఎవరికి నష్టమయ్యా? దేవుడు అక్కడ ఒక దారి చూపించాడు, నా దగ్గరికి పంపించాడు. ఇక్కడ నిలవాలంటే దేవుడు దయ్య ఉండాలి. మధ్యలో దెయ్యాన్ని ఎక్కించుకున్నామంటే ఇక్కడ నిలబడలేవు, ఖచ్చితంగా ఇక్కడ నిలబడలేరు. నా దగ్గరికి రావాలన్నా నీకు దేవుడు దయ ఉండాలి, ఇక్కడ నిలబడాలన్నా దేవుడు దయ ఉండాలి. మధ్యలో వచ్చే దెయ్యాలను నువ్వు దింపుకోవాలి, లేకపోతే పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది. ఈ డాక్టర్ వైఎస్ బాబు మాత్రం కొరిదేమో ఆడి దగ్గరికి వెళ్ళొద్దు అంటది ఆ దెయ్యం. అందుకే చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఆ దెయ్యాలతో మాత్రం మీరు తిరగొద్దు. మన తండ్రి అయిన దేవుడిని నెత్తి మీద పెట్టుకోండి, మీకు అంతా మేలు జరిగిద్ది. అలాగే వాళ్ళు నమ్మారు, వాళ్ళ బాధను తీర్చడానికి ఆ దేవుడు, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఆ దేవుడు ఇక్కడ వరకు లాక్కొచ్చారు. ఎక్కడో హైదరాబాదులో ఉన్న వారిని ఇక్కడ వరకు లాక్కొచ్చారు. పరిమళ బెనర్జీ గారు వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీని కూడా చెప్పారు. బిడ్డ పుట్టి కూడా మళ్ళా ప్రెగ్నెన్సీలు వచ్చి పోతున్నా కూడా ఏఎంహెచ్లో అని, వెరికోజీలు అని చెప్పి, ఐవీఎఫ్లని, డోనార్లని చెప్పారు. మరి అలాంటి వాళ్ళకి అదే ఏఎంహెచ్ టెస్టే చేయకుండా, అదే వెరికోజీల్ని ముట్టుకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించాం. వచ్చిన ప్రెగ్నెన్సీలు 5 వారాలకే పోతున్నాయి కాబట్టి 5 నెలలు వచ్చే వరకే మనం వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం. 5 నెలల వరకు నిలబెట్టాం, రప్పించాం, నిలబెట్టాం. మిగతాది కూడా నిలుస్తుంది.
వెనకాల బోలా శంకరుడే ఉన్నప్పుడు మనకేంటి భయం? అంతే సార్. ఆయన రప్పించడం ఆయన పనే, నిలబెట్టడం ఆయన పనే. అందుకే ఒక వీడియో ద్వారా ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చారు కాబట్టి అదే వీడియో ద్వారా ఇంకా ఆయన ఎవరికన్నా చూపించి వాళ్ళని కూడా లాక్కు రావాలనుకుంటే ఆయనకి మనం ఉపయోగపడాలి. మనం ఉపయోగించుకున్నాం, మనం ఆయనకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వీడియో ఇస్తూ ఉంటాం. ఈ వీడియో ఎవరో ఒకరికి కనపడిందంటే అర్థం వాళ్ళకి దేవుడు దయ కలిగింది అని అర్థం. ఇంకా వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకోగలిగితే వాళ్ళ దృష్టిలో మీరు దేవుడు అవుతారు. మీ ద్వారా వాళ్ళకి ఆ సంతానం పొందే అదృష్టం కలుగుతుంది అన్నమాట. అది బెనర్జీ గారు, పరిమళ గారు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మరలా ప్రెగ్నెన్సీ పొందాము అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లు, అభినందనలు తెలియజేయనమ్మా. ఆల్ ది బెస్ట్ అండి.